నల్గొండలో టీచర్ ఎమ్మెల్సీగా శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్లలో కోటాకు కావాల్సిన ఓట్లు ఆయనకు వచ్చాయి. దీంతో శ్రీపాల్ రెడ్డి గెలుపొందినట్టు అధికారులు ప్రకటించారు. శ్రీపాల్ రెడ్డికి 9,021 ఓట్లు రాగా అలుగుబెల్లి నర్సిరెడ్డికి 6,448 ఓట్లు, హర్షవర్ధన్కు 6,034 ఓట్లు పడ్డాయి. శ్రీపాల్ రెడ్డి విజయంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తన గెలుపుకు సహకరించిన టీచర్లకు ధన్యవాదాలు తెలిపారు శ్రీపాల్ రెడ్డి. టీచర్ల సమస్యలపై కొట్లాడుతానన్నారు శ్రీపాల్ రెడ్డి. ఆలోచనతోటి ప్రయత్నాలు చేసినప్పటికి కూడా అంతిమంగా ఇక్కడ ఉపాధ్యాయులు విజయం సాధించారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి శాసన మండలి సభ్యుడిగా రేపు భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో మరి పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య దాకా సాంకేతిక విద్య మరి అన్ని రంగాల్లోనూ మరి ఈ రాష్ట్రం భారతదేశానికి ఆదర్శంగా ఉండే విధంగా మరి ఈ విద్యారంగాన్ని పటిష్టపరిచే విధంగా మరి అందరికీ విద్య అందుబాటులో ఉండే విధంగా మరి ప్రభుత్వానికి సరైన సూచనలు ఇస్తూ అవసరమైతే ఉద్యమాలు చేపట్టైనా మరి అటు విద్యారంగాన్ని పటిష్టం చేయడం, ఇటు ఉపాధ్యాయుల అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం రెండు కూడా సమపాలలో మరి నిర్వహిస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. నల్గొండలో టీచర్ ఎమ్మెల్సీగా శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్లలో కోటాకు కావాల్సిన ఓట్లు ఆయనకు వచ్చాయి. దీంతో శ్రీపాల్ రెడ్డి గెలుపొందినట్టు అధికారులు ప్రకటించారు. శ్రీపాల్ రెడ్డికి 9,021 ఓట్లు రాగా అలుగుబెల్లి నర్సిరెడ్డికి 6,448 ఓట్లు, హర్షవర్ధన్కు 6,034 ఓట్లు పడ్డాయి. శ్రీపాల్ రెడ్డి విజయంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తన గెలుపుకు సహకరించిన టీచర్లకు ధన్యవాదాలు తెలిపారు శ్రీపాల్ రెడ్డి. టీచర్ల సమస్యలపై కొట్లాడుతానన్నారు శ్రీపాల్ రెడ్డి. ఉమ్మడి కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి మల్క కుమరయ్య విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఆయన గెలిచారు. కుమరయ్యకు 12,959 ఓట్లు వచ్చాయి. వంగ మహేందర్ రెడ్డికి 7,182 ఓట్లు, అశోక్ కుమార్కు 2,621 ఓట్లు వచ్చాయి. ఉమ్మడి కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి మల్క కుమరయ్య విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఆయన గెలిచారు. కుమరయ్యకు 12,959 ఓట్లు వచ్చాయి. వంగ మహేందర్ రెడ్డికి 7,182 ఓట్లు, అశోక్ కుమార్కు 2,621 ఓట్లు వచ్చాయి. హైదరాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించారు అధికారులు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఫిర్యాదులు ఇచ్చారు ప్రజలు. బల్దియా కమిషనర్, డిప్యూటీ మేయర్ శ్రీలత కంప్లైంట్స్ స్వీకరించారు. టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాలకు ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయన్నారు. ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు కమిషనర్ ఇలంబరితి. ఫోర్జరీ లైసెన్సులతో ఎస్ఆర్సీ కన్స్ట్రక్షన్ అనే సంస్థ జీహెచ్ఎంసీలో 40 కోట్ల పనులు దక్కించుకుందని ఫిర్యాదు చేశారు కాంట్రాక్టర్స్ అసోసియేషన్ సభ్యులు. ఈ సంస్థకు బల్దియా అధికారులు సహకరించారని కమిషనర్కు కంప్లైంట్ చేశారు. విచారణ చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు కమిషనర్ ఇలంబరితి.
హైదరాబాద్ జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో 174 మంది జూనియర్ అసిస్టెంట్లకు పోస్టింగ్ ఆర్డర్లను అందజేశారు మేయర్ విజయలక్ష్మి. టీజీపీఎస్సీ గ్రూప్ 4 రిక్రూట్మెంట్లో భాగంగా బల్దియాకు జూనియర్ అసిస్టెంట్లను కేటాయించారు. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్, జోనల్, సర్కిల్ కార్యాలయాల్లో పనిచేయనున్నారు. బాధ్యతగా, అంకిత భావంతో పనిచేసి జీహెచ్ఎంసీకి మంచి పేరు తీసుకురావాలని ఉద్యోగాల్లో చేరిన జూనియర్ అసిస్టెంట్లకు సూచించారు మేయర్. నాకు ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చింది, లైఫ్ లాంగ్ ఐఎమ్ జస్ట్ రిలాక్స్డ్. దట్ ఈస్ నాట్ ద యాటిట్యూడ్ దట్ ఎనీబడి సీ. నేను కూడా ఒక మేయర్ లాగా 5 years ఐ కెన్ జస్ట్ థింక్ లైక్ దట్ 5 years ఐ జస్ట్ పాస్. దట్ ఈస్ నాట్ ద ఇది. ఎందుకంటే యువర్ యంగ్స్టర్స్, లాట్ ఆఫ్ యూ వాట్ ఇన్ శానిటేషన్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, విచ్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ అ వాస్ట్ సబ్జెక్ట్. హెల్త్ లోపల ఇప్పుడు ఈరోజు రెస్టారెంట్స్ లోపల నేను ఒక 10 restaurants రేట్ చేసి, when I went there, about thousands of people appreciated. Actually, when I got Twitter లోపల చూస్తే about 1 lakh people have actually commented that mayor has gone to a restaurant and creating awareness. This is what you need to set an example. ఈరోజు మీరు హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. You've got the best additional commissioners for your set departments, AN departmentsలో మీరు ఉన్నారు. Don't take this job lightly because you are responsible for the work that you've been given. So I only hope that you will do your best and కార్పొరేషన్కి ఒక మంచి పేరు తెస్తారు. ప్రతి ఇండివిజువల్ కూడా ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఒక మంచి పేరు తెస్తారు అనేసి ఈరోజు మీరు జాబ్స్ వచ్చి హ్యాపీ అవ్వడం కన్నా మాకు కూడా హ్యాపీగా ఉంది. ఇంతమంది యూత్కి మేము జాబ్ ఇవ్వగలుగుతున్నాం ఈరోజు. అయితే వీఆర్ హ్యాపీ కైండ్. మేము మా చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారి గురించి కూడా మేము వీ షుడ్ థ్యాంక్ హిమ్ అండ్ థ్యాంక్ మా కమిషనర్ గారు ఇమీడియట్లీ ఫర్ గివింగ్ ద ఆర్డర్స్. సో ఐ కంగ్రాచులేట్ you all once again that you do your job right, and I want you all to attend your job morning to whatever time is required. You ఇక్కడ ఎట్లయితే కూర్చున్నాళ్ళో 8 o'clock to 5 o'clock అదే జాబ్ లోపల కూడా. గ్రేటర్ హైదరాబాద్లో అనుమతులు లేని అడ్వర్టైజ్మెంట్ హోర్డింగ్లు ఆదివారం వరకు తొలగించాలని సూచించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. అక్రమ హోర్డింగ్ల తొలగింపులో ఎలాంటి మినహాయింపులు ఉండదన్నారు. హోర్డింగ్లతో ప్రభుత్వానికి 100 కోట్ల ఆదాయం రావాల్సి ఉన్న అక్రమ హోర్డింగ్లు పెట్టడంతో 20 నుంచి 30 కోట్లు మాత్రమే వస్తుందన్నారు కమిషనర్. హోర్డింగ్ యాడ్స్ నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్నామని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు తెలంగాణ అవుట్డోర్ హోర్డింగ్ అసోసియేషన్ సభ్యులు. ఏంటంటే నిన్న 2 రోజుల నుంచి మాకు ఈ సిటీ సరౌండింగ్స్ అంటే అవుటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న 26 మున్సిపాలిటీస్ నుంచి యాడ్ చేసి అందరికీ ఫోన్లు చేసేసి మీరు పర్మిషన్ ఉన్న హోర్డింగ్స్ కూడా తీసుకోవాలి, పర్మిషన్ లేని పర్మిషన్స్ ఉన్న హోర్డింగ్స్ కూడా తీయాలని హైడ్రా నుంచి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాయి. మీరు తీసేసుకుంటారా లేకపోతే హైడ్రా వచ్చి తీసేస్తారని మమ్మల్ని అందరినీ భయభ్రాంతికి గురి చేశాయి. సో నిన్న మేము ఒకరిద్దరిని మేము ఎంపీ గారిని అట్లా కొంతమంది కూడా ఫోన్ చేయించాము. హైడ్రా సార్ ఏంటి సార్ పర్మిషన్స్ ఉన్నాయి తీయని ఇంతకుముందు ఆల్రెడీ మీటింగ్ పెట్టినాడు. హైడ్రా కమిషనర్ గారు రంగనాథ్ గారు చెప్పారు ఏంటంటే పర్మిషన్స్ ఉన్నాయి, మేము ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోమని చెప్పారు. మళ్ళీ లేటెస్ట్గా నిన్నటి నుంచి ఫోన్ చేసి లేదండి నైట్ డిసిషన్ తీసుకున్నారు, మీరు తీయాల్సిందే, దీన్ని మేము ఆపలేము, మేము ట్యాక్సీ కట్టే ఎట్లా తీయమంటారంటే మాకు తెలియదండి, మీరు ఏమంటే హైడ్రాలో మాట్లాడుకున్నారు. సో అందుకే మాట్లాడదామని దగ్గర 150 ఏజెన్సీస్ దాకా అందరం కలిసేసి హైడ్రా ఆఫీస్కి వచ్చాము. సో ఇప్పుడు మంచిగా మీటింగ్ అయితే జరిగింది సార్తోని. సార్ చాలా పాజిటివ్గా రెస్పాన్స్ ఇచ్చారు. ఏమన్నారంటే అప్పుడు 22, 23 వరకు ట్యాక్స్ కట్టినవి ఒక 1 year మీరు కట్టకుండా ఉన్నా కూడా తీయము. సో మిగతా ఏవైతే ట్యాక్సులు లేనియో తీస్తామంటే మరి సార్ మీరు కమ్యూనికేషను మీరు ప్రాపర్గా మున్సిపాలిటీకి చేయట్లేదా, మరి వాళ్ళు మమ్మల్ని తీసి ఎందుకు భయపెట్టిస్తున్నారంటే ఇక్కడ ఏదో మిస్కమ్యూనికేషన్ జరిగి ఉండొచ్చు. మేము ఇవ్వాలనే అన్ని మున్సిపాలిటీస్కి ఒక లెటర్ రాస్తాము, వాట్ వీఆర్ గోయింగ్ టు డూ అంటే మేము ఓన్లీ పర్మిషన్ లేనియే తీసుకుందామని మేము డిసైడ్ అయిపోయినాము, అవే తీస్తాము తప్ప పర్మిషన్ మేము తీయము, మేము వాళ్ళకి సర్క్యులర్ పంపించేస్తాము అనేసి చెప్పడం జరిగింది. సో టోటల్గా వెరీ చేసి ఒక దగ్గర 15,000 మంది వరకు ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్లో దానిపైన ఆధారపడిన కుటుంబాలు ఉన్నాయి. సో ఇవన్నీ కాపాడాలని మేము అంటున్నాము. కొత్తగా అడ్వర్టైజ్మెంట్ పాలసీ కూడా తీసుకొచ్చే ఆలోచన గవర్నమెంట్ ఉంది. మేము అసోసియేషన్ తరఫున దానికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి మేము దాని గురించి కూడా పర్సూ చేస్తున్నాము, దాని గురించి రెగ్యులర్గా కలిసి ఫాలోఅప్ చేస్తున్నాము. కొత్త అడ్వర్టైజ్మెంట్ పాలసీ తీసుకొస్తే అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి. గుత్తాధిపత్యంగా ఒకరికో ఇద్దరికో ఇవ్వడం జరగదు, జరగద్దు. అది ఒకరికో ఇద్దరు జరిగితే గవర్నమెంట్కు. హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారంగా వాతావరణ కాలుష్యాన్ని తగ్గించే విధంగా చర్యలు చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. దీనిలో భాగంగా మెట్రో స్టేషన్ల నుంచి వాణిజ్య నివాస భవనాల సముదాయాలకు స్కై వాక్స్ నిర్మాణాన్ని ప్రోత్సహిస్తామన్నారు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్.
ఇప్పటికే పంజాగుట్ట, హైటెక్ సిటీ, ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ల నుంచి మాల్స్కు పై వంతెనలు నిర్మించింది ఎల్ఎన్టీ. మెట్రో ప్రయాణికులు నేరుగా ఈ వాణిజ్య సముదాయాలకు చేరుకునే సౌలభ్యాన్ని కల్పించారు. జేబీఎస్, పరేడ్ గ్రౌండ్ స్టేషన్లను కలుపుతూ ప్రయాణికులు రోడ్డు దాటే అవసరం లేకుండా స్కై వాక్లు నిర్మించారు. రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి మైండ్ స్పేస్లోని 11 టవర్లలోకి ఉద్యోగులు వెళ్లేందుకు అధునాతన స్కై వాక్స్ నిర్మించారు. మానవతా దృక్పథంతో ప్రజలకు సేవ చేయాలని సూచించారు మంత్రి కొండా సురేఖ. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని మా ఈఎన్టీ హాస్పిటల్స్లో ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని నిర్వహించారు. ఈఎన్టీ హాస్పిటల్స్ పోస్టర్ను ఆవిష్కరించారు కొండా సురేఖ. చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఏ వ్యాధికైనా ముందస్తు వైద్య పరీక్షలు చేయించుకోవాలని, దీనికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాలతో పాటు స్వచ్ఛంద సంస్థల అవగాహన కల్పించాలన్నారు. 700కు పైగా కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్స్ చేశామన్నారు డాక్టర్ మేఘనాథ్. ఆ తర్వాత ఏజ్లో ఉన్న వాళ్ళకి చేస్తే వాళ్ళు అప్పుడు మాటలు నేర్చుకోవడం అంటే చాలా కష్టం కాబట్టి దానికి ఒక ప్రత్యేక డిపార్ట్మెంట్ ఉంది. ఆ డిపార్ట్మెంట్ ద్వారా ఆ పిల్లలకు మాటలు నేర్పించడం జరుగుతుంది. అది కొంత కష్టమైనా కూడా సాధ్యమైనటువంటి విషయమే. దాన్ని మన అందరూ ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు సాధ్యం చేస్తున్నారు. ఇప్పుడు మనం చూసాం, చాలామంది పెద్ద పెద్ద పిల్లలు కూడా చక్కగా పాటలు పాడారు, డాన్సులు చేశారు, స్పీచ్లు ఇచ్చారు. కాబట్టి ఇది చిన్న ఇష్యూ అనుకొని వదిలిపెడతారు. కానీ అది వదిలిపెట్టకుండా చిన్నప్పటి నుంచే మనం జాగ్రత్తగా పరిశీలించి వాటికి ట్రీట్మెంట్ కానీ తీసుకున్నట్టయితే మన పిల్లల భవిష్యత్తు చాలా చాలా బాగుంటుందనేది మనం అందరం కూడా ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. లోపం ఉన్న వాళ్ళకి సరిచేసే ప్రక్రియ మొదలు పెడుతున్నాం. ఈ ప్రక్రియ 6 నెలల్లో మళ్ళీ ఇంకొకసారి పరీక్ష చేసి వినికిడి లోపం ఉన్నట్టయితే కనుక దాన్ని మనం హీరింగ్ ఎయిడ్తో సరిచేయడానికి ప్రయత్నిస్తాము. హీరింగ్ ఎయిడ్తో వినికిడి సాధనంతో బెనిఫిట్ లేకపోయినట్టయితే, సంతృప్తికరమైనటువంటి ఫలితం లేని సందర్భాల్లో 9 నెలల నుంచి ఏడాది వయసులోపు కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ చేసినట్టయితే వారు కూడా మనలాగే మాట్లాడగలుగుతారు. ఆ వినికిడి లోపాన్ని మనం ముందుగా పసిగట్టాలన్నదే ఇవాళ ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క. అసెంబ్లీ ఎన్నికల టైంలో పొత్తులో భాగంగా ఒక ఎమ్మెల్యే, 2 ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తామని సిపిఐకి కాంగ్రెస్ హామీ ఇచ్చిందన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని. గతంలో గవర్నర్ కోటాలో ఇవ్వలేకపోయారని, ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో తమ పార్టీకి ఎమ్మెల్సీ సీటు కేటాయించాలని కోరారు. ఇదే విషయంపై పార్టీ నేతలతో కలిసి గాంధీభవన్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ను కలిసి వినతిపత్రం ఇచ్చారు ఎమ్మెల్యే. 5 నామినేటెడ్ పదవులు కూడా ఇస్తామని రేవంత్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. త్వరలో సీఎం రేవంత్ను కూడా కలిసి ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వాలని కోరుతామన్నారు కూనంనేని. అడిగితే ఇప్పుడు ఇక ఒత్తిడిలో ఉన్నాము, తర్వాత మళ్ళా ఒక 5 అవుతాయి, ఆ సందర్భం చేస్తామని ముఖ్యమంత్రి గారు కూడా మాట ఇచ్చారు. ఇప్పుడు 5 ఖాళీలు శాసన మండలికి 5 స్థానాలు ఖాళీలు ఏర్పడుతున్న ఈ నేపథ్యంలో పాత ఒప్పందానికి అనుగుణంగా స్నేహధర్మాన్ని పాటించి ప్రస్తుతం ఒక స్థానాన్ని, ఆ తర్వాత నెక్స్ట్ అవకాశం ఇంకో స్థానాన్ని ఇవ్వమని అడగడానికి వచ్చాము. ఆ క్రమంలో పిసిసి అధ్యక్షుడు మన మహేష్ కుమార్ గౌడ్ గారికి మేము మా పార్టీ తరఫున ఒక రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి గారిని కూడా కలుస్తాము, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారిని కలుస్తాము. ఇప్పుడున్న కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి గారిని కూడా కలుస్తాము, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా కలుస్తాము. వీళ్ళందరూ ప్రధాన బాధ్యత వహించినారు కాబట్టి అందరూ కలుస్తాము. అక్కడ కేంద్రంలో మా పార్టీ జనరల్ సెక్రటరీ రాజా గారు, ఇక్కడ ఈ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి కేంద్రం నుంచి ఆడ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గారితో కూడా కలిశారు, ఫోన్లో మాట్లాడారు. ఆయన కూడా అన్నమాట ప్రకారంగా చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే రాజా గారు రాహుల్ గాంధీ గారితో కూడా మాట్లాడితే వారు కూడా సానుకూలంగానే ఒకసారి కమిట్మెంట్ కాబట్టి ముఖ్యమంత్రితో నేను మాట్లాడతానని చెప్పారు. అందువలన వాళ్ళు
వాళ్ళు మర్యాదపూర్వకంగా మేము వచ్చి ఆ ఉన్నదాన్ని గుర్తు చేసే క్రమంలో మేము మాట్లాడాలని చెప్పి ఆయన కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా సానుకూలంగానే ఆయన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాము, మమ్మల్ని కూడా కలవకున్నారు. అందువల్ల మేము ఈ ఉన్నటువంటి సమయంలో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సిపిఐ స్నేహ పార్టీలుగా ముందుకెళ్ళే క్రమంలో అన్నమాట ప్రకారం వాళ్ళు మాకు ఇంకా ప్రస్తుతానికి ఎమ్మెల్సీ సిటీ అవుట్స్కట్స్లోని హెచ్పిఆర్సీలో వరల్డ్ పోలో ఎరీనా పోటీలు జరిగాయి. సిటీలో ఫస్ట్ టైం జరిగిన ఈ పోటీలను తెలంగాణ టూరిజం శాఖ హెచ్పిఆర్సీలు సంయుక్తంగా నిర్వహించాయి. ఈ పోటీల్లో ఆతిథ్య భారత్తో పాటు ఐర్లాండ్, యుఎస్, యూకే, ఫ్రాన్స్ వంటి మొత్తం 8 దేశాలు బరిలోకి దిగాయి. ఫైనల్స్లో ఆతిథ్య భారత్పై 8-10 పాయింట్ల తేడాతో విజయం సాధించింది ఫ్రాన్స్ జట్టు. హైదరాబాద్లో ఇంకా పోలో పెరగాల్సింది ఉంది. నార్త్ ఇండియాతో యూజువల్గా వరల్డ్ వైడ్తో కంపేర్ చేసుకుంటే ఇండియా ఇట్ సెల్ఫ్ పోలో కొంచెం లిటిల్ వే బ్యాక్. హైదరాబాద్లో ఒకప్పుడు పోలో చాలా బాగుండేది, బైసన్ పోలో గ్రౌండ్ ఓపెన్ ఉన్నప్పుడు. దాని బైసన్ పోలో గ్రౌండ్ క్లోజ్ అయ్యాక కొంత ఫుల్ ఫీల్డ్ పోలో అనేది తగ్గింది. సౌత్ ఇండియాలో, నార్త్ ఇండియాలో రాజస్థాన్ అండ్ ఢిల్లీ, బాంబే అండ్ బెంగళూరు కొంచెం పోలో ఎక్కువ. కంపారిటివ్లీ హైదరాబాద్లో ఇంకో చాలా తక్కువ ఉంది. తప్పకుండా హైదరాబాద్లో కూడా ఇంకింత పోలో టోర్నమెంట్స్ ఇటువంటి ఇంకా పెద్ద ఎత్తున రావాలి. అరీనా పోలోనే కాకుండా ఫుల్ ఫీల్డ్ పోలో కూడా వస్తే టూరిజానికి సంబంధించి కూడా ఇది ఒక మంచి అట్రాక్షన్. మీరందరూ చూస్తున్నారు, ఇది చాలా యూనిక్ గేమ్. చాలా వెరీ ఫ్యూ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఆడుతుంటారు. ఇట్స్ వెరీ వండర్ఫుల్ గేమ్. హార్సెస్ని కూడా చాలా బాగా, అంటే మీరు ఎప్పుడైనా స్టేబుల్స్కి వచ్చి చూస్తే వాటిని ఏ రకంగా అంటే పిల్లల్లాగా రోజుకు 2 సార్లు స్నానాలు చేయించి 2 సార్లు మసాజులు చేయించి మంచిగా జాగ్రత్తగా కాపాడుకుంటాం హార్సెస్ని కూడా. వరల్డ్ అరీనా పోలో 2025 బ్రహ్మాండంగా హైదరాబాద్లో అవుతుంది. ఈస్ హ్యావింగ్ ఇన్ అ గ్రాండ్ స్కేల్. ఆల్ ద 8 teams are amazingly happy with the tournament. With God's grace, we have no untoward incidents. All the horses are safe, all the players are safe. We had India versus USA in the 4-goal final. Now today we have India versus France in the 8-goal final. It's a tough competition. Both the teams are amazingly placed well. హైదరాబాద్ పోలో అండ్ రైడింగ్ క్లబ్ తరఫున వరల్డ్ అరీనా పోలో ఛాంపియన్షిప్ మనము ఈరోజు సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసుకున్నాము. 8 days నుండి కంటిన్యూస్లీ జరుగుతున్న ఈ టోర్నమెంట్లో 8 countries పార్టిసిపేట్ చేశాయి కదా. 8 countries నుండి డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ వచ్చేసి హార్సెస్, అన్ని హార్సెస్ 80 హార్సెస్ యాక్షన్లో ఉండే. ప్లస్ తెలంగాణ టూరిజం వాళ్ళ సపోర్ట్ మనకు ఉండడం వల్ల మనం ఇంత పెద్ద ఈవెంట్స్ కూడా చేయగలుగుతున్నాము. లాస్ట్ ఇయర్ నుండి తెలంగాణ గవర్నమెంట్ మనకు సపోర్ట్ చేయడం విశేషం. ఈ సపోర్ట్ లేకపోతే మనం ఇది చేయలేము. ఇంకా మనము తెలంగాణ టూరిజం నుండి ఎవ్రీ ఇయర్ ఇటువంటి సపోర్టే ఎక్స్పెక్ట్ చేస్తూ ఈసారి 8 teams 8 countries నెక్స్ట్ టైం ఇట్లాగే పెరుగుతూ పోతూ ఉండాలి అని ఫస్ట్ మనం 2 countriesతో స్టార్ట్ చేసాము. ఇప్పుడు 8 countries వరకు వచ్చాము. వరల్డ్ కప్ చేసుకునే లెవెల్. ప్రతి విద్యార్థి చదువు ప్రాధాన్యత తెలుసుకున్నప్పుడే వారి జీవితాల్లో వెలుగులు నిండుతాయన్నారు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. రంగారెడ్డి జిల్లా నార్సింగిలోని ప్రభుత్వ పాఠశాలలో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా సర్కారు బడులున్నాయన్నారు రంగారెడ్డి జిల్లా డీఈఓ సుశీల్ కుమార్. గతేడాది నార్సింగి ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనపర్చారన్నారు డీఈఓ. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సృజనాత్మకతతో ప్రతిభ చాటుతున్నారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను తల్లిదండ్రులు వచ్చి చూసుకుని పిల్లలను చేర్పించాలని కోరారు డీఈఓ. కార్యక్రమం పాల్గొన్న నిజంగా కూడా ఎంతో ఆనందం ఉన్నది. ఈరోజు పిల్లలంతా ఆడుతూ వాళ్ళంతా మన ట్రైనింగ్ కానీ గోపాలి మనం మాట్లాడుతుంటే ఎక్కిరిబిక్కిరి అవుతుంటాం. కానీ అంతా ఇంతమంది కూడా వాళ్ళు డ్యాన్సులు చేస్తూ ఎంతో ఆనందంగా సంతోషం పెట్టారు. వాళ్ళందరూ కూడా అభినందించే మనకు అవసరం ఉన్నది. అందుకని ఎందుకంటే నార్సింగ్ గ్రామంలో ఇక్కడ ఉన్న వాళ్ళ లీడర్లందరూ కూడా ఒక మంచి లీడర్లు. మీరు ఏ సపోర్ట్ ఉన్నా ఏం చేయాలని చదవాలని అనుకున్నాను. నేను కూడా చెప్తున్నాను, మీరు చదువు మానేయద్దు. మేమున్నామో మీకు మంచి చదువు చెప్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం.
తల్లిదండ్రులకు ఇబ్బంది ఉంటుంది, మీరు ఇబ్బంది పెట్టవద్దు. మీరు మీ ఉపాధ్యాయులను అడిగి, మీ ఎంఏ గారిని అడిగి, ఎమ్మెల్యే దగ్గరికి మా లోకల్ లీడర్ దగ్గరికి వస్తే నువ్వు ఎప్పుడుదా చదువుతున్నప్పుడు చదివించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి ఇంత మంచి కార్యక్రమం పాల్గొన్న కూడా 10వ తారీఖు ఎగ్జామ్ వస్తుంది, మంచిగా రాసి ఇక్కడ ఒక మంచి మార్కులు తెచ్చుకోవడానికి కోరుతున్నాను. థ్యాంక్ యూ. పిహెచ్ఎస్ నార్సింగేలో ఈరోజు స్కూల్ యాన్యువల్ డే జరుగుతుంది. సుమారు 850 మంది పిల్లలు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ చదువుతున్నారు. సో పూర్తి సఫిషియెంట్ స్టాఫ్తో, పూర్తి మరి అత్యాధునికమైనటువంటి వసతులతో ఈ స్కూల్ విరాజిల్లుతుంది. ఈ స్కూల్లో చదివిన పిల్లలంతా కూడా చాలా మంచి ప్రతిభ చూపించి లాస్ట్ ఇయర్ కూడా మంచి మంచి ఫలితాలు సాధించారు. ఇక్కడ ఉండే హెడ్ మాస్టర్లు మరియు స్టాఫ్ అందరూ వాళ్ళందరూ కలిసికట్టుగా ఒక మంచి ప్రైవేట్ స్కూళ్ళకు ఎంత మరి ఏరియాలో ఉండే స్కూల్ అన్నిటికీ ధీటుగా మరి ఎంతో మరి క్వాలిటీ పరంగా స్కూల్లో ఉండేటువంటి పిల్లల్లో ఉండేటువంటి సృజనాత్మకత, సైన్స్ ఎగ్జిబిషన్స్లో కానీ ఇంకా మిగతా అన్ని యాక్టివిటీస్లో కూడా చాలా ప్రతిభ కనపరుస్తుంది. గేమ్స్లో ఇంకా మిగతా కోకరిక్యులర్ యాక్టివిటీస్ అన్నిటిలో కూడా మంచి ప్రతిభ కనపరుస్తుంది ఈ పాఠశాల. అదేవిధంగా మన జిల్లాలో, రంగారెడ్డి జిల్లాలో కూడా సుమారు 41 పాఠశాలల్లో ఈ వారంలోనే యాన్యువల్ డేస్ జరుగుతున్నాయి. ఈ 41 పాఠశాలల్లో కూడా మరి ఏ ప్రైవేట్ స్కూల్లో కన్నా కూడా మరి ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఈ నార్సింగ స్కూల్లో చూస్తే చాలా మరి పిల్లల్లో ఎంత టాలెంట్ ఉంది. పిల్లలందరూ నోటి నిండా నవ్వు, మరి అంతా చదువుకుంటమే కాకుండా ఇప్పుడు పిల్లలకి ఇలాంటి యాక్టివిటీస్ చేస్తే వాళ్ళ మానసిక ఉల్లాసం. మిస్ వరల్డ్ పోటీలకు భాగ్యనగరం మొదటిసారి ఆతిథ్యం ఇవ్వబోతోంది. ప్రతిష్టాత్మకమైన ఈ పోటీలు మే 7వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరగనున్నాయి. ఇలాంటి మెగా ఈవెంట్ని హైదరాబాద్లో ఎందుకు నిర్వహిస్తున్నారు? ఈ పోటీలతో హైదరాబాదీ మోడల్స్కు ఉపయోగం ఏంటి? ఇలాంటి అంశాలపై మరింత సమాచారం నరేంద్ర అందిస్తారు. హైదరాబాద్లో మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ జరగబోతున్నాయి. అయితే ఈ కాంపిటీషన్ మన హైదరాబాదీ అమ్మాయిలకు, స్పెషల్గా మోడలింగ్లో ఉన్న వాళ్ళకి ఎంతవరకు ఉపయోగపడుతుంది, దీనివల్ల ఎంతవరకు అవేర్నెస్ వస్తుంది మన తెలుగు ప్రజల్లో అడిగి తెలుసుకుందాం. మనతో ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ ఉన్నారు, కొంతమంది మోడల్స్ కూడా ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. హాయ్, ఫస్ట్ టైం హైదరాబాద్లో మిస్ వరల్డ్ జరగబోతుంది కదా, సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? అది ఎంతవరకు మీకు యూజ్ అవుతుంది? ఫస్ట్ టైం మన హైదరాబాద్లో మిస్ వరల్డ్ అవుతుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పేజెంట్ అండ్ ఫస్ట్ టైం ఎవర్ ఇన్ హైదరాబాద్ ఇది అవ్వబోతుంది. ఐఎమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ ఎక్సైటెడ్. ఐఎమ్ ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ 2023 Urmila Chauhan. So the participants who are coming from other countries, there are almost 160 members. So we all should welcome them like wholeheartedly. Sisterhood is important. Being a girl, we should always support the other women. This is going to enhance Telangana in a better way. Inka chaala mandiki pageants anevi ento telustayi annamata. Everything is going to be like amazing. I'm very very excited. I'm going to openly say hi and namaste and welcome to Telangana, and please Zarur Ana with a very good smile. Thank you so much. డే బై డే టెక్నాలజీ పెరుగుతుంది, చాలా మందిలో అన్నిటి మీద అవేర్నెస్ వస్తుంది. బట్ స్టిల్ మోడలింగ్ కావచ్చు, ఇటు సినిమా ఫీల్డ్ కావచ్చు, ఎంతో కొంత నెగిటివ్ ఉంది. అంటే అమ్మాయిలు సినిమాలు యాక్ట్ చేస్తే చూస్తున్నాం, కానీ మన ఇంటి నుంచి పోతే చూసే సిచ్యువేషన్ లేదు, లేదంటే ఎంకరేజ్ చేసే పరిస్థితి చాలా కనిపించట్లేదు. సో మీరు మోడలింగ్లో ఉన్నారు కాబట్టి ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీరు ఏమైనా చూసారా? ఇంట్లో సపోర్ట్ ఎలా ఉంది మీకు? నేను మహారాష్ట్ర నుంచి ఉన్నాను. నేను ఇక్కడ చైల్డ్హుడ్లోనే షిఫ్ట్ అయినా. సో మై పేరెంట్స్ ఆర్ వెరీ సపోర్టివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మోడలింగ్, బికాజ్ ఐ టోల్డ్ దెమ్ దట్ modeling industry is not how you're looking at. It's very diverse, and you know, if you have talent, if you know how to pose and everything, it's going to be a great platform. You can speak about what you believe in, and you can promote anything. You can promote handloom. I think handloom is so underrated, but handloom is really important. There's a lot of going on right now. Yeah, but few parents, of course, they are conservative, and it's difficult for few girls to really put forward their dreams and pursue it. But I definitely think that it is a beautiful field. It is something not only about fashion, it's more to it. You can talk about sustainability, you can talk so much about it. So I feel like every woman deserves to speak about what they believe in. సో మీరు చెప్పండి, మోడలింగ్లో ఎప్పటి నుంచి ఉన్నారు? ఇంట్లో సపోర్ట్ ఎలా ఉంది మీకు? ఈ కెరీర్ అంటే ఎందుకు ఇష్టం? అంటే లైక్ చాలా ప్రొఫెషనల్స్ ఉన్నాయి కదా. ఈ ప్రొఫెషన్ నేను స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఇప్పటికి 2 years అవుతుంది. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ మనం ఆల్రెడీ యూ ఆల్ నో ఐ కమ్ ఫ్రమ్ అ తెలుగు బ్యాక్గ్రౌండ్. సో ఇంట్లో సపోర్ట్ అంటే ఇట్స్ దేర్ ఎవ్రీవేర్. అంటే పేరెంట్స్ సడన్గా మోడలింగ్ అంటే వాళ్ళు కూడా ఒక షాక్కి గురవుతారేమో మేబీ, బట్ కన్విన్స్ చేసే విధానం ఇట్ మ్యాటర్స్. సో
I work for a IT company as well. So I balance out. సో దానికి దే ఆర్ ఓకే. అంటే ఇంట్లో సపోర్ట్ ఇచ్చిన పక్కింటి వాళ్ళు ఎందుకు పంపిస్తున్నారు అనే వాళ్ళు ఎక్కువ మన తెలుగు కల్చర్లో కావచ్చు, ఇండియాలో కావచ్చు. సో ఇప్పుడు మిస్ వరల్డ్ జరగబోతుంది, ఇది ఎంతవరకు అలాంటిది పోగొడుతుంది అనుకుంటున్నారు? ఇన్ టర్మ్స్ ఆఫ్ అవేర్నెస్ ఇదైతే చాలా అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది. అంటే చాలా మందికి ప్యాజెంట్ అంటే ఏంటి, అంటే అసలు ప్యాజెంట్ అనేది ఏంటో కూడా చాలా మందికి తెలీదు. మెనీ పీపుల్ హ్యావ్ హర్డ్ అ వర్డ్ కాల్డ్ మిస్ యూనివర్స్ ఆర్ మిస్ వరల్డ్. అది కూడా హీరోయిన్స్ వాళ్ళందరూ యాక్టింగ్లోకి ఐశ్వర్య రాయ్ కానీ, సుస్మితా సేన్ కానీ, వీళ్ళు అందరూ ఆ టైటిల్స్ అవ్వారు కాబట్టి ఇంత అవేర్నెస్ ఉంది జనాల మధ్యలో. కానీ అసలు ప్యాజెంట్ అంటే ఏంటిది, మోడలింగ్లో ప్యాజెంట్ అనేది ఇంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందన్న విషయం చాలా మందికి తెలీదు. అండ్ ఇట్ ఈస్ నాట్ అవేర్ ఆల్సో. సో ఇలాంటి పెద్ద పెద్ద ఈవెంట్స్ ఆర్గనైజ్ అయినప్పుడే, జనాల మధ్యలోకి వచ్చినప్పుడే పీపుల్ విల్ గెట్ అవేర్. మోడలింగ్లో ఎప్పటి నుంచి ఉన్నారు? ఏదైనా లైక్ నెగిటివిటీ విన్నారా, లేదంటే మన ఇబ్బందులు ఎదుర్కొన్నారా ఈ ఫీల్డ్లో? It's been almost year and a half I've been into modeling. ఇబ్బందులు అంటే దేర్ ఆర్ మెనీ, ఛాలెంజెస్ లేకుండా ఏది కూడా అవ్వదు. సో డెఫినెట్లీ నేను కూడా చాలా ఎదుర్కొన్నాను. బట్ మీరు ఎంత స్ట్రాంగ్గా ఉంటారు, అదెంత మీరు కావాలనుకొని, హౌ మచ్ హార్డ్ వర్క్ యు ఆర్ పుట్టింగ్ ఇన్ టు ద వర్క్ ఇస్ వాట్ మ్యాటర్స్. సో ఇబ్బందులు అయితే పక్కాగా వచ్చాయి. అండ్ every time ఇబ్బందులు వచ్చినప్పుడు how much strong you are, how much support you're getting from your parents is what matters. And I really wanted to pursue my dreams into modeling, pageantry. దానివల్ల నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను అంటే ఇట్స్ ఆల్ అబౌట్ దాట్. మిస్ వరల్డ్ ఎంతవరకు మనకి యూస్ఫుల్ అవుతుంది తెలుగు వాళ్ళకి? Well, this year, as you all know, that Miss World gonna happen in Telangana, and we are super excited. And you know, this is something like dream come true, that this is the first time happening in Hyderabad. And you know, you all know that, you know, coming to modeling field, it's not been easy for girls. You know, there are so many challenges, social challenges. You know, you don't get, like, their girls don't get support from their home, society, and much more. But you know what matters in life, that we all do understand that we have struggled throughout their life. It's not just about modeling, but when it's come to your field, when it's come to corporate or any field, if you see, life is all about struggle. But what matters and it's like passion, how it's making you happy, the energy. I believe the people who are passionate about it, there's a different kind of energy that comes within, that you can fight the world, you can fight the society and change it and make everyone believe that yeah, there is something in us and we are here to change the world. So it's all about Miss World, and we are super excited, and we, you know, heartfully congratulate everyone who is coming from different country, and we are super excited. ఇది మిస్ వరల్డ్ జరగడం మన తెలంగాణ తెలుగు ప్రజలకు ఎంతో గర్వకారణం అని చెప్తున్నారు హైదరాబాద్లో జరగడం. అండ్ నార్మల్ పీపుల్తో పాటు మేము కూడా ఎంతో ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తున్నాం. మోడలింగ్ కెరీర్ మీద ఇటు తెలుగు ప్రజలపై ఉన్న అభిప్రాయం మొత్తం ఈ మిస్ వరల్డ్ వల్ల చేంజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందని చెప్తున్నారు. కెమెరామెన్ మహేష్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్. సిటీ అవుట్స్కట్స్లోని HPRCలో బ్రైడల్ ఫ్యాషన్ షో గ్రాండ్గా జరిగింది. వరల్డ్ షోలో ఎరినాలో భాగంగా నిర్వహించిన ఈ ఫ్యాషన్ షోలో ట్రెడిషనల్ డ్రెస్సుల్లో మోడల్స్ తలక్కుమన్నారు. మోడల్స్తో పాటు పోలో ప్లేయర్స్ కూడా ర్యాంప్ వాక్ చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. ఇక తెలంగాణ టూరిజం శాఖ సహకారంతో HPRC నిర్వహించిన ఈ షో త్వరలో హైదరాబాద్లో జరగబోయే మిస్ వరల్డ్కు కటన్ రైజర్ లాంటిదన్నారు ఆర్గనైజర్స్.
హైదరాబాద్ రవీంద్ర భారతిలో తన ఆటపాటలతో హోరెత్తించారు గాయకుడు ఏపూరి సోమన్న. ఏపూరి కల్చరల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజాపాలనకు పాటల నీరాజన కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రోగ్రాంకు మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ వెన్నెల గద్దర్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ప్రజాపాలన పాటల సీడీని ఆవిష్కరించారు. ఉద్యమానికి దారులేదమా త్యాగాలతో పడదమా మన ఉద్యమానికి దారులేదమా సూరులగన్నట్టి సూర్యపేటకు పోదమా వీరులగన్నట్టి నల్లగొండను చూద్దామా సూరులగన్నట్టి సూర్యపేటకు పోదమా వీరులగన్నట్టి నల్లగొండకు చూద్దామా త్యాగాలతో పడదమా మన ఉద్యమానికి దారులేదమా త్యాగాలతో పడదమా మళ్ళ ఉద్యమానికి దారులేదమా భారత రాజ్యాంగమే పడుగులకు రక్షణంటూ గుండె గుండెనొకటి చేద్దామా మల్ల దండోరమోగిద్దామా గుండె గుండెనొకటి చేద్దామా మల్ల దండోరమోగిద్దామా గుండె గుండెనొకటి చేద్దామా మల్ల దండోరమోగిద్దామా పల్లె పల్లె తిరిగి వద్దామా ప్రజాపాలనలో భాగమవుదామా పల్లె పల్లె తిరిగి వద్దామా ప్రజాపాలనలో భాగమైదమా పల్లె పల్లె తిరిగి వద్దామా ప్రజాపాలనలో భాగమైదమా సూరులగన్నట్టి సూర్యపేటకు పోదమా వీరులగన్నట్టి నల్లగొండను చూద్దామా సూరులగన్నట్టి సూర్యపేటకు పోదమా వీరులగన్నట్టి నల్లగొండను పోదమా సూరులగన్నట్టి సూర్యపేటకు పోదమా వీరులగన్నట్టి నల్లగొండను చూద్దామా సూరులగన్నట్టి సూర్యపేటకు పోదమా వీరులగన్నట్టి నల్లగొండకు పోదమా మల్ల త్యాగాలతో పడదమా ఉద్యమానికి దారులేదమా మల్ల త్యాగాలతో పడదమా మల్ల ఉద్యమానికి దారులేదమా మల్ల త్యాగాలతో పడదమా మల్ల ఉద్యమానికి దారులేదమా గుండె గుండెనొకటి చేద్దామా దండోరమోగిద్దామా గుండె గుండెనొకటి చేద్దామా మల్ల దండోరమోగిద్దామా ఉప్పల మలసూరు చరిత ధర్మాభిక్షము గణతం మల్లు స్వరాజ్యమ్మ సాకలి ఐలమ్మ మల్లు స్వరాజ్యమ్మ సాకలి ఐలమ్మ మల్లు స్వరాజ్యమ్మ సాకలి ఐలమ్మ మా రోజు వీరన్న పెళ్లి లలితమ్మ ఉప్పల మలసూరు మన ధర్మాభిక్షమన్న ఉప్పల మలసూరు మన ధర్మాభిక్షము ఒక చిన్న ప్రభుత్వంలో ఒక చిన్న విభాగాన్ని ఎంత నీచంగా పరిపాలన జరిగిందోనే నా మనసు కాలిపోయి ఆవేదన చెందుతున్న సమయం. అంటే ఒక బిట్టు ప్రభుత్వంలో తెలంగాణ సాంస్కృతిక సారథిని ఒక చిన్న విభాగంలోనే ఇంత అవకతవకలు, ఇంత అనర్థాలు, ఒక సిస్టమ్ లేకుండా పనిచేసింది అంటే మొత్తం డిపార్ట్మెంట్స్ ఏ విధంగా పరిపాలన జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. నాకైతే గుండె రగిలిపోతుంది, నాకైతే మనసు బాధ గాయపరిచిపోయింది. ఎంత గాయపరిచిపోయిందంటే ఎంతోమంది త్యాగాలతోని ఏర్పడ్డ తెలంగాణకు విలువ లేకుండా పోయింది అనే మనసు చాలా గాయమైపోయింది. సో ఆ గాయాన్ని పూడ్చుకోవాలి మరొక్కసారి మనమే ఉద్యమం చేయాలి. ఎందుకంటే మన కోసం మన ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ప్రజల కోసం మనం సాధించుకున్న ప్రభుత్వం. 500 ఎకరాల్లో ఫామ్ హౌస్ కట్టుకున్నారే, అధికారంలోకి వచ్చిన తర్వాత దున్నేవాడికే భూమి కావాలి, భూమి కావాలి, భూమి కావాలని నైజాంకి వ్యతిరేకంగా కొట్లాడితే భూమి రాలేదు. తద్వారా మేమందరం ఏమైనాం, నక్సలైట్ ఉద్యమంలో చేరాం, దున్నేవాడికే భూమి వస్తుందని. కానీ నక్సలైట్ ఉద్యమంలో కూడా వందలాది ఎకరాల భూమి పంచాము గడ్డి పట్టాలు ఇవ్వలేకపోయాం. మరి ఆ పట్టాలు ఎవరి దగ్గర ఉన్నాయి? పట్టా కాగితము దొరల దగ్గర ఉంది. పేదోడికి భూమి లేదు, కానీ పేదోడు మాత్రం ఎర్ర జెండాలు బాతుకొని భూములలో జెండాలు బాతుకొని సేద్యం చేసుకుంటున్నాడు. 10 సంవత్సరాల్లో జరిగిన పరిణామం ఏంటంటే, ఎప్పుడైతే నైజాంకి వ్యతిరేకంగా పోరాడి భూములు పేదవాడికి పంచి
నక్సలైట్లుగా తయారై భూముల్ని మొత్తం పేదవాళ్లకు పంచి దొరల్ని ఊరు దాటిస్తే ఈ దొర అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన పరిణామం ఏంటంటే ఎక్కడో అమెరికాలో ఉన్న దొర కూడా ఇస్రూరు రామచంద్రారెడ్డి మనవడు మనవలను కూడా అమెరికా నుంచి తీసుకొచ్చి బాజాభజంత్రీలతోటి కలెక్టర్ పోయి హెలికాప్టర్ ఎక్కించుకొని మళ్ళా గడీలలో దీపాలు పెట్టి భూములకెళ్ళి పేదవాళ్లను తరిమేసి ఆ భూముల్ని మొత్తం కూడా పట్టా చేసి ఇచ్చిన గనుడు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక ఆధ్వర్యంలో 3వ రోజు జాతీయ మహాసభలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ప్రజా సమస్యలు, ప్రభుత్వాల వైఖరిపై చర్చించారు ప్రజా సంఘాల నాయకులు, ఉద్యమకారులు. 24 రాష్ట్రాల నుంచి వచ్చిన డెలిగేట్స్ రైతాంగ, న్యాయ వ్యవస్థ, నదుల పరిరక్షణ, పర్యావరణ రక్షణ, దళిత, ఆదివాసీ సమస్యలపై ఉమ్మడి కార్యాచరణపై చర్చించారు. హైదరాబాద్ నాంపల్లి గ్రౌండ్స్ లో ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక ఆధ్వర్యంలో మహాసభలు జరుగుతున్నాయి. ప్రజా సమస్యలు, రాజ్యాంగ హక్కులు, పర్యావరణ సమస్యలపై చర్చించారు. 24 రాష్ట్రాల నుంచి 500కు పైగా ప్రజా సంఘాల నాయకులు, 800 NAPM సభ్యులు పాల్గొన్నారు. దేశంలో ప్రజా సంఘాలు పోరాడుతున్న సమస్యలపై ప్రభుత్వాలు తీసుకోవాల్సిన నిర్ణయాలు, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ, ఉమెన్ రైట్స్, ప్రజాస్వామ్య పరిరక్షణకు చేపట్టవలసిన నిర్ణయాలపై డిస్కస్ చేశారు. దేశంలో నెలకొన్న సమస్యలను వినిపించారు ప్రజా సంఘాల నాయకులు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగానికి ఇస్తున్న పథకాలు, చట్టాలు, కనీస మద్దతు ధర, రుణమాఫీ లాంటి పథకాలు సాధారణ ప్రజల వద్దకు తీసుకెళ్లడంపై చర్చించారు. ప్రజా సమస్యలపై ఎలా పనిచేయాలని, భవిష్యత్ కార్యాచరణపై చర్చించామన్నారు NAPM నేషనల్ వర్కింగ్ మెంబర్ కిరణ్ కుమార్. సాధారణ ప్రజలతోటి, చిన్న సన్నకారు రైతులతోటి, వ్యవసాయ కూలీలతోటి పనిచేసే మన సంఘాలు ఇలాగా అనేక రాష్ట్రాల నుంచి కూడా ఈ అంశాల మీద పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా ఈ ఫోరం ద్వారా మనము పర్యావరణ సమస్యలు ఇంకా బలంగా దేశవ్యాప్తంగా దీనికి సంబంధించిన సమస్య పరిష్కారానికి ఎట్లా కృషి చేయగలం అనేది చర్చించారు. అదేవిధంగా రాష్ట్రాల నుంచి ఇప్పుడు 24 రాష్ట్రాల నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళ రాష్ట్రాల్లో NAPM సంఘటన ఎట్లా ఉంది, సో ఈ విధంగా రాజకీయ పార్టీలు అన్నీ కూడా రాజ్యాంగ రక్షణ, ప్రజాస్వామ్య రక్షణకి మీరు బాధ్యత తీసుకోవాలి, దాని గురించి మీరు ఏం చేస్తారు చెప్పండి అనే రకమైన ఒక సెషన్ రేపు జరుగుతుంది. దేశంలోని ప్రజా సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు మేధా పట్కర్. పాలకులు తీసుకుంటున్న నిర్ణయాలతో ద్రవ్యోల్బణం పెరిగి పేద ప్రజలపై ఆర్థిక భారం పడుతోందన్నారు. నదులపై చేపడుతున్న ప్రాజెక్టులు, అడవుల నరికివేత, సహజ వనరుల పరిరక్షణ, క్లైమేట్ చేంజెస్ పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరును తప్పుపట్టారు. Of all those organizations who are not in favor of globalization, liberalization, privatization, who are not in favor of casteism and communalism, we are all in favor of alternative development paradigm, which means saving nature, saving people. And we also want an alliance of people's movements, of women's, of workers, of farmers. And this conference of 30 years is really planning a process of going ahead to really integrate India and our idea of India. దేశంలో న్యాయస్థానాలు, పర్యావరణ రక్షణ, మతతత్వాన్ని అరికట్టడం లాంటి అంశాలపై సమావేశంలో చర్చించారు మేధావులు. దక్షిణాది రాష్ట్రాల్లోని ట్రాన్స్జెండర్స్ కు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, వారపిల్లల చదువుల కోసం ప్రభుత్వాలు పనిచేస్తున్నాయన్నారు ట్రాన్స్ ఉమెన్ ముస్కాన్. ఉత్తరాది రాష్ట్రాలలో కూడా థర్డ్ జెండర్ కమ్యూనిటీ హక్కుల సాధనకు ప్రభుత్వాలు చొరవ చూపాలని కోరారు. So we are trying to mobilize lawyers from across the country who are basically human rights lawyer and are associated with people's movement. And yesterday we had a parallel session on the same, and today we which was joined by senior advocate Prashant Bhushan. So we are going to take it ahead, and we are going to have a set of lawyers who can support people's movement and people's movement can support them. ट्रांस के साथ, ट्रांसजेंडर के साथ, LGBT कमेटी के साथ जो जातिगत भेदभाव होता है, नॉर्थ में MP हो, UP हो, बिहार हो, दिल्ली, हरियाणा, उन राज्यों में थोड़ा सा सरकार हमारे मुद्दों पे उतना ध्यान नहीं दे रही है और उतनी हमारे लिए सचक तरीके से काम नहीं कर रही. बड़े बड़े मंचों पे, बड़ी बड़े सभाओं में हमारे लिए बात की जाती है, पर नॉर्थ में उतना हमारे लिए सरकार अवेयरनेस नहीं है, ना काम करने के क्षेत्र में, ना हमारी हेल्थ को लेके, ना हमारी शिक्षा को लेके, ना हमारे सबसे बड़ी हमारी जीवनी को लेके, हमारे रोजगार को लेके उतना नॉर्थ में उतना
सरकार हमारे पर ध्यान नहीं दे रही। దేశంలోని సమస్యలపై పోరాటం చేయడానికి కులాలకు మతాలకు అతీతంగా ప్రజలు కలిసి రావాలని పిలుపునిచ్చారు ఎన్ఏపీఎం సభ్యులు. దేశ రెండో రాజధానిగా హైదరాబాద్ను చేయాలన్న అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సెకండ్ క్యాపిటల్గా మారితే ఢిల్లీ పరిస్థితులు ఎదురవుతాయన్న ఆందోళన వస్తోంది. అదే సమయంలో రాష్ట్రం హక్కులను కేంద్రం తన చేతుల్లోకి తీసుకుంటుందని, ఆదాయం కోల్పోవాల్సి వస్తుందన్నారు వక్తలు. దానికి బదులుగా సుప్రీం బెంచ్ ఏర్పాటు, ఒక సెషన్ పార్లమెంటు సమావేశాల నిర్వహణ, పరిమిత సంఖ్యలో కేంద్ర ప్రధాన కార్యాలయాల ఏర్పాటు అంశాలపై చర్చించారు. బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో హైదరాబాద్ ని దేశ రెండో రాజధానిగా చేయాలన్న అంశంపై సదస్సు జరిగింది. హైదరాబాద్ ని సెకండ్ క్యాపిటల్ చేయాలన్న ప్రతిపాదనను ఎమ్మెల్సీ కోదండరాం వ్యతిరేకించారు. దానికి బదులుగా సుప్రీంకోర్టు బెంచ్, కేంద్ర శాఖల ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు, పార్లమెంట్ ఒక సెషన్ ని నిర్వహించాలన్నారు. డీలిమిటేషన్ తో చిన్న రాష్ట్రాలు నష్టపోతున్నాయన్నారు కోదండరాం. ఇప్పుడు మన దగ్గర ఏమైతుందంటే జనాభా తక్కువ ఉన్నది, ఉత్తర హిందుస్థానంలో జనాభా ఎక్కువ ఉంటుంది. అక్కడ రేపు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఎంపీలు అక్కడికి వెళ్ళి తయారైపోతే, మన దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యేలు ఎంపీలు తక్కువైపోతే వాళ్ళ పరపతి పెరుగుతుంది కదా. పునర్వ్యవస్థీకరణ అంటారు, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ. ఎందుకంటే జనాభాను బట్టి నియోజకవర్గాలు పెంచుతారు, జనాభాను బట్టి వాటి సరిహద్దులు నిర్ణయం చేస్తారు. హైదరాబాద్ ని దేశ రెండో రాజధానిగా చేయటం, హిందీయేతర రాష్ట్రాలపై హిందీ భాషను బలవంతంగా రుద్దుతున్నారని, జనాభా ప్రాతిపదికన చేపట్టే డీలిమిటేషన్ పై సదస్సులో చర్చించారు. హైదరాబాద్ ని సెకండ్ క్యాపిటల్ గా చేస్తే తెలంగాణ 40% ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తుందని ప్రకాష్ అంబేద్కర్ అన్నారు. అయితే దేశ భద్రతా దృష్ట్యా రెండో రాజధాని చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. పాకిస్తాన్, చైనాలు పక్కనే ఉన్నందున ఢిల్లీ క్షేమం కాదన్నారు ప్రకాష్. मतलब नॉर्थ में मान लीजिए 3 पॉपुलेशन है और साउथ में सिर्फ 1 पॉपुलेशन है, तो रिप्रेजेंटेशन और पार्लियामेंट में इसकी संख्या पर असर हो सकता है. ऐसी एक परिस्थिति तो सदर्न स्टेट्स जो है, ईस्टर्न स्टेट्स जो है, प्रोग्रेसिव स्टेट्स जो है, उन पर असर होगा. उन पे जो है असर होगा, और वो असर इसलिए होगा कि उनके यहाँ पॉपुलेशन कंट्रोल हुआ और कुछ स्टेटों में पॉपुलेशन कंट्रोल नहीं. కేంద్రంలో ఉండే పాలకులు రాజ్యాంగం ప్రకారం ప్రజలందరినీ సమదృష్టితో చూసినప్పుడే ప్రాంతాల మధ్య విభేదాలు రావన్నారు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్. మనకు స్వాతంత్ర్యం వచ్చే నాటికి అనేక భాషలు, సంస్కృతులు, మతాలు ఉన్నాయని, వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మనం ఎదుర్కొంటున్నటువంటిది ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే సమదృష్టి లేకపోవడం. ఫెడరల్ స్ట్రక్చర్ మన దేశంలో కేంద్రంలో ఒక ప్రభుత్వం ఉండవచ్చు, రాష్ట్రంలో ఇంకో ప్రభుత్వం ఉండవచ్చు. కేంద్రంలో ఒక పార్టీ ఉండవచ్చు, రాష్ట్రంలో ఒక పార్టీ ఉండవచ్చు. వేరే పార్టీ ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం ఎట్లా ఉండాలంటే అది కూడా నా రాష్ట్రమే, వాళ్ళకు కూడా సమానమైన బడ్జెట్ ఇవ్వాలా, అక్కడ కూడా డెవలప్మెంట్ చేయాలా అనేటువంటి ఆలోచనలు చాలా ముఖ్యమైన. వాతావరణ ప్రతికూలత దేశం మధ్యలో లేకపోవడంతో ఢిల్లీ రాజధానిగా అనువైనది కాదన్నారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండే హైదరాబాద్ అనువైన ప్రాంతమన్నారు. గతంలో కామన్ క్యాపిటల్, రాయల తెలంగాణ ప్రతిపాదనలను ఉద్యమ సమయంలో వ్యతిరేకించి పోరాటం చేశామని గుర్తు చేశారు. దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్ ని మించిన ప్రాంతం మరొకటి లేదని ఆనాడే అంబేద్కర్ చెప్పారన్నారు అద్దంకి దయాకర్. ప్రాంతీయ సమతుల్యత, సౌత్ కు నార్త్ కు గ్యాప్ పెరుగుతున్న పరిస్థితి ఉన్నది. ఆధిపత్యం ఉత్తరాదిది పెరుగుతుందనే భావన వస్తున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీగా, ఒక అంబేద్కరిస్ట్ గా కూడా నేను ఒకటైతే చెప్పగలను. రెండవ క్యాపిటల్ ను 1000 ఎకరాలు 2000 ఎకరాల్లో అలొకేట్ చేసి అక్కడ ఒక సెషన్, చలికాలం సెషన్ నడవడానికి, సుప్రీంకోర్టు ఒక బెంచ్ ని ఏర్పాటు చేయడానికి, ఇతరత్ర పరిపాలన కోసం ఇక్కడ తాత్కాలిక ఏర్పాటు చేస్తే మంచిదని ఒక ఆలోచన అయితే నాకున్నది. సెకండ్ క్యాపిటల్ చేసి ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ అధీనంలోకి పోతే తెలంగాణ రెవెన్యూస్ కూడా చాలా డిక్లైన్ అయ్యే అవకాశం ఉంది. డీలిమిటేషన్ లో జనాభా ఎక్కువ ఉన్న ఉత్తరాదికి లాభం జరిగితే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయన్నారు వక్తలు. హిందీని బలవంతంగా రుద్దడంతో అనేక భాషలు కనుమరుగైపోతున్నాయన్నారు.